हरे कृष्णा हरे माता जी कृष्ण माता जी, दंडवत प्रणाम माता जी। हरे कृष्ण कृष्ण माता माता जी, जी दंडवत दंडवत प्रणाम। प्रणाम। हरे कृष्ण माता जी दंडवत प्रणाम। हरे कृष्ण माता जी दंडवत प्रणामालु। हरे हरे कृष्ण माता जी दंडवत प्रणाम माता जी। कृष्ण माता जी दंडवत प्रणाम। दंडवत प्रणाम माता जी। हरे कृष्ण माता जी दंडवत प्रणाम। हरे हरे कृष्ण कृष्ण माता जी, दंडवत प्रणामालु माता जी। हरे कृष्ण माता जी दंडवत प्रणाम। हरे कृष्ण 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 रिकॉर्डिंग स्टार्ट చేయనా माता जी क्लाउड లో? ఆల్రెడీ స్టార్ట్ చేశాను మాతాజీ. ఓకే ఓకే. హరే కృష్ణ డివోటీస్, హరే కృష్ణ అందరికీ దండవత్ ప్రణామాలండి. ఈరోజు మనం కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు జగన్నాథ స్వామి ఆశీస్సులు తీసుకుందాం. జై జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్యకి జై, సుదర్శన్ की जय, वामनदेव की जय, परशुराम भगवान की जय, गौरनिताई की जय, पंचतत्वा की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, पतित पावन जयपताक स्वामी गुरु महाराज की जय। प्रार्थनलु। ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्त वृंदा। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। ఈరోజు మనం 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగం నుండి 5-6 శ్లోకాలు చూద్దామండి. अशास्त्रविहितं घोरं तप्यन्ते ये तपो जनाः दम्भाहङ्कारसंयुक्ताः कामरागबलान्विताः कर्षयन्तः शरीरस्थं भूतग्राममचेतसः मां चैवान्तः शरीरस्थं तान् विद्यासुरनिश्चयान्। అనువాదము. శాస్త్రములందు చెప్పబడని తీవ్ర తపోనిష్టలను గర్వము తోడను అహంకారము తోడను ఒనరించు వారును కామరాగములచే ప్రేరేపింపబడిన వారును మూఢులను పంచభూతాత్మకమైన దేహమును మరియు ఆ దేహమునందున్న పరమాత్మను కూడా కష్టపెట్టువారును అసురులుగా తెలియబడుదురు. ఇదండి ఈరోజు శ్లోకము. ఈరోజు 5-6 శ్లోకాల్లో మనం చూద్దాం ఏం నేర్చుకోవచ్చు. అయితే ఈ 5వ శ్లోకంలో 5-6 శ్లోకాల్లో ఏం చెప్తున్నారంటే అసుర స్వభావం మళ్ళీ దాని గురించి డిస్కస్ చేస్తున్నారనమాట. ఎవరిని ఎలాంటి మామూలుగా అయితే ఎందుకు ఇన్ని రకాలుగా మనం ఈ శాస్త్రాలని నమ్మకుండా ఇక్కడ ఏం చెప్తున్నారు ఈ శ్లోకంలో శాస్త్రాల్లో చెప్పింది చెప్పినట్టుగా కాకుండా వాళ్ళకి వాళ్ళు ఓన్‌గా క్రియేట్ చేసుకొని శాస్త్రాలకి విరుద్ధంగా వాళ్ళు ప్రవర్తిస్తారు. అహంకారంతో గర్వంతో వాళ్ళు తర్వాత చాలా అటాచ్‌మెంట్‌తో కామరాగములతో వాళ్ళు ప్రేరేపింపబడి శాస్త్రాలకు విరుద్ధంగా వాళ్ళు పని చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసే కర్మలన్నీ చేస్తూ ఉంటారు అని అంటారు. ఎందుకలాగా అంటే ఇప్పుడు మనం ఈ భౌతిక ప్రపంచంలోకి రాగానే ఈ భౌతిక ప్రపంచం త్రిగుణాలతో ఎప్పుడూ త్రిగుణాల వల్ల ఎఫెక్ట్ అయ్యి ఉంటుందనమాట. ఎప్పుడు ఆ త్రిగుణాలు మన మీద యాక్ట్ చేస్తూ ఉంటాయి. అయితే ఎవరైతే మరీ అంటే ఇంకా ఈ ఎవరైతే బాగా ఈ తమోగుణంలో ఉంటారో వాళ్ళకేంటంటే ఇంకా వాళ్ళు ఈ శాస్త్రాల్ని అర్థం చేసుకోవడం కానీ, ఒకవేళ అర్థమైనా సరే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరనమాట. కొన్నిసార్లు మనం కూడా అలాగే ప్రవర్తిస్తూ ఉంటాం కదా! అది సింపుల్‌దే అయినా సరే మనకి అది కరెక్ట్ అని తెలిసినా ఎక్కడో మన ఇగో మనకి మన అహంకారం అనేది మనల్ని అది కరెక్ట్ అని తెలిసినా యాక్సెప్ట్ చేయడానికి మనం ఒప్పుకోమనమాట. ఎందుకంటే మన ఇగో హర్ట్ అవుతూ ఉంటది. మన అహంకారం దెబ్బతింటూ ఉంటుందనమాట. అందుకే మనం ఏం చేస్తాము, మనకి నచ్చినట్టుగానే మనం బిహేవ్ చేస్తూ ఉంటాం. ఆ ఫేజ్ అంటే మామూలుగా ఉండేవాళ్ళైతే కొంచెం మంచిగా ఆలోచించే వాళ్ళైతే కొంచెం ఆ ఫేజ్ కొన్ని రోజులు 2, 3 రోజుల్లోనో లేకపోతే ఒక వారం రోజుల్లోనో ఆ ఫేజ్ దాటిపోయిన తర్వాత
మళ్ళీ వెనక్కి ఆలోచిస్తే ఎందుకు నేను తెలిసి కూడా ఎస్పెషల్లీ మన భక్తి మార్గంలో ఉండేటప్పుడు ఆ రియలైజేషన్ అనేది ఈజీగా వస్తుందనమాట. అదేంటి అది అది కరెక్ట్ అని తెలిసినా సరే ఎందుకు నేను యాక్సెప్ట్ చేయలేకపోయాను. సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ అంటారు కదా! మనకి మనం చెక్ చేసుకోవడం అనమాట. నేనేమైనా తప్పు చేశానా లేదా? అది మంచి క్వాలిటీ అనమాట. మనల్ని మనం చెక్ చేసుకొని మనలో నిజంగా అహంకారము అలాంటి నెగెటివ్ క్వాలిటీస్ ఉంటే మనం దాని నుంచి బయటపడాలన్నమాట. ఒక 2, 3 సార్లు మనం సేమ్ సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఫెయిల్ అయినా, మళ్ళీ ట్రై చేస్తూ ఉండాలి. అలాంటి సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు మన అహంకారాన్ని వాటన్నిటిని పక్కన పెట్టేసి ఏది కరెక్టో దాన్ని యాక్సెప్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు అవతల వాళ్ళు చెప్పేవాళ్ళు మనకంటే ఏజ్‌లో చిన్నవాళ్ళో, లేకపోతే భక్తిలో చిన్నవాళ్ళో అలా ఏదైనా అంటే మనలో ఎవరు అసలు భక్తిలో అయితే ఎవరు చిన్న, పెద్ద అని కాదు. ఎందుకంటే ఎవరి లైఫ్‌లో ఎప్పుడు ఆ టర్నింగ్ పాయింట్ వస్తుందో చెప్పలేమనమాట. రీసెంట్‌గా గురు మహారాజ్ కూడా ఒక జయప్రకాష్ స్వామి గురు మహారాజ్ కూడా ఒక కోట్ పంపించారనమాట. దానిలో ఏంటంటే య అంటే వీళ్ళు కొత్త వాళ్ళు, వీళ్ళకి కొంచెం నాలెడ్జ్ ఉంది. వీళ్ళు భక్తిలో ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేశారు. వీళ్ళు నాకు చెప్పడం ఏంటి? అలా జనరల్‌గా మనం ఆలోచిస్తూ ఉంటాం అనమాట. కానీ అలాంటి ఆలోచన చాలా రాంగ్. వాళ్ళు భక్తి ఎప్పుడు స్టార్ట్ చేశారని కాదు. వాళ్ళు ముందు ఎంత చేసుకొనొచ్చారో మనకది ఫస్ట్ స్టెప్‌లా ఈ జన్మలో అది ఫస్ట్ స్టెప్ లాగా మనకి అనిపించొచ్చు. కానీ వాళ్ళు చాలా భక్తి చేసుకొని వచ్చుండొచ్చు. అప్పుడు మనం ఏం చేస్తాం వాళ్ళని చాలా తక్కువగా చూస్తాం. కానీ చాలా ర్యాపిడ్‌గా వాళ్ళు ఆ ప్రోగ్రెస్ అనేది ఉంటదనమాట. ఆధ్యాత్మిక పురోగతి అనేది చాలా ఫాస్ట్‌గా ఉంటుందనమాట వాళ్ళలో. అప్పుడు మనకి కొన్ని రోజులు పోయిన తర్వాత మనకే అనిపిస్తుందో ఒక టైంలో నేను మనకంటే వెనక స్టార్ట్ చేసిన వాళ్ళు ఎంత ఫాస్ట్‌గా వెళ్తున్నారు. ఇంకా నయం మనం వాళ్ళని తక్కువ చేసి మాట్లాడలేదు. ఇలాంటి ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయన్నమాట. సరే మనం ఇప్పుడు టాపిక్‌లోకొస్తే ఏంటంటే ఎవరైతే ఈ అసుర స్వభావం అంటే 3 మోడ్స్ ఈ త్రిగుణాలు మన మీద యాక్ట్ చేస్తూ ఉండడం వల్ల మనం ఏం చేస్తామంటే ఇప్పుడు తమోగుణంలో ఉండే వాళ్ళకి శాస్త్రాల గురించి తర్వాత ఇది కరెక్ట్, ఇది రాంగ్ అని చెప్పినా వాళ్ళకి అర్థం చేసుకోవడానికి చాలా చాలా కష్టం అన్నమాట. అంటే అది వాళ్ళ కంప్లీట్‌గా దానిలో ఆ పర్టిక్యులర్ స్వభావంలో వాళ్ళు కంప్లీట్‌గా స్వభావం వాళ్ళకి జన్మల నుంచి వచ్చిందనమాట. అందుకే వాళ్ళంత ఫాస్ట్‌గా ఈ కృష్ణ చైతన్యాన్ని యాక్సెప్ట్ చేయలేరు. లేకపోతే శాస్త్రాల్లో ఇచ్చిన దాన్ని కూడా వాళ్ళు వితండవాదం చేస్తూ ఉంటారు. యాక్సెప్ట్ చేయలేరనమాట. ఎప్పుడైతే ఇక్కడ ఇంకా ప్రభుపాదుల వారి భాష్యంలో ఒక మంచి పాయింట్ ఇచ్చారనమాట. సరే ఈ అసుర స్వభావం కలిగి ఉంటారు. ఎప్పుడు ఎవరైతే ఈ దంభాహంకారాలతో అంటే గర్వము, అహంకారము ఇలాంటి నెగెటివ్ క్వాలిటీస్‌తో ఎవరైతే శాస్త్రాలు తర్వాత చాలా అటాచ్‌మెంట్స్‌తో భౌతికపరమైన అటాచ్‌మెంట్స్, దేహపరమైన అటాచ్‌మెంట్స్ అన్నమాట. ఇలాంటి వాటన్నిటితో ఎవరైతే శాస్త్రాలకి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉంటారో వాళ్ళని ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నారండి? అసుర స్వభావం కలిగిన వాళ్ళు అని చెప్తున్నారు. అయితే ప్రభుపాదుల వారి భాష్యంలో ఒక మంచి పాయింట్ ఇచ్చారనమాట. అంటే ప్రభుపాదుల వారు ఏ పాయింట్ చెప్పినా చాలా ఎంకరేజింగ్‌గా ఉంటుంది. ఎవరిని ఆ లాస్ట్ పాయింట్ కంక్లూడ్ చేసినప్పుడు ఎలా చెప్పారంటే, ఎప్పుడైతే ఈ అసుర స్వభావం కలిగిన వాళ్ళు మంచి డివోటీస్ కాంటాక్ట్‌లోకొస్తారో అప్పుడేమవుతుందంటే, వాళ్ళకి ఏవైనా బై ఛాన్స్ ఏదైనా అంటే ఏదో ఒక మూల వాళ్ళకి కొంచెం ఒక్కసారైనా, ఒక్క క్షణమైనా సరే వాళ్ళకి నేను మారితే బావుండేదనో, లేకపోతే నేను సంతోషంగా ఉండాలనో, లేకపోతే ఏదో ఒక మూల వాళ్ళకి ఒక్క క్షణం ఆ ఆలోచన వచ్చినా సరే భగవంతుడు మళ్ళీ దాన్ని అరేంజ్ చేస్తాడనమాట. ఆ పరిస్థితుల్ని అరేంజ్ చేస్తాడు. ఎలాగా ఎవరైనా మంచి ప్యూర్ డివోటీ శుద్ధ భక్తుల సాంగత్యం ఆ అసుర స్వభావం కలిగిన వాళ్ళకి దొరికినట్టు చేస్తాడు భగవంతుడు. దాంతో వాళ్ళు మళ్ళీ బయటపడొచ్చనమాట. అలా కాకుండా ఒకవేళ వాళ్ళకి ఎప్పటికీ వాళ్ళకసల ఆ కోరికే లేదు. ఇంకా నేనేదనుకుంటున్నానో అదే కరెక్ట్. అదే అందరూ పాటించాలి. హిరణ్యకశిపుడిలాగా. ఒకవేళ ఆ రకంగా బిహేవ్ చేస్తే ఏమవుతుందంటే, మనం ఉన్న ఈ ఆ దానవ ప్రవృత్తి అనేది కంటిన్యూ అవుతుంటుంది. వాళ్ళ దానవ లోకాల్లోనే కంటిన్యూ అవుతూ ఉంటారు. జన్మలకి కూడా వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారనమాట. ఇంకా సఫరింగ్సే కంటిన్యూ అవుతూ ఉంటాయి. కాకపోతే వాళ్ళకి నేను బాధపడుతున్నాను అనే విషయం కూడా వాళ్ళు అర్థం చేసుకునే పరిస్థితిలో ఉండరు.
సఫర్ అవుతున్నా సరే తెలీదు. జన్మ మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకుంటూనే ఎన్నో జన్మలు తీసుకుంటూ ఉంటారు. అలాగే బాధపడుతూ ఉంటారు. కనీసం నేను సఫర్ అవుతున్నాను. నేను లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నాను అని అంటారు. ఇప్పుడు ఎవరైనా తాగేవాళ్ళు కానీ, లేకపోతే ఎవరైనా తప్పు చేసేవాళ్ళు ఎవరైనా అయితే దగ్గరికి వెళ్లి ఎందుకిలా చేస్తున్నావు? ఎందుకిలాగా నువ్వు దీనికి చాలా దీని పర్యవసానం అంతా నువ్వు ఫేస్ చేయాల్సుంటుంది అని మనం చెప్పినా వాళ్ళేమంటారు, నేనేం తప్పు చేయట్లేదు. నేనంతా రైటే చేస్తున్నాను. నేనెవరిని పూజించాల్సిన దేవుడిని నేను నమ్మాల్సిన అవసరం లేదు. ఆహ్, నేను కరెక్ట్‌గానే ఉన్నాను కాబట్టి నాకంతా మంచే జరుగుతుంది. నాకు మీరు చెప్పక్కర్లేదు. అసలు మనం ఏం చెప్తున్నామో కూడా వాళ్ళు వినడానికి, అర్థం చేసుకోవడానికి ఆలోచించరనమాట. అలా ఉంటుంది. అయితే ఇక్కడ ప్రభుపాదులు వారు ఏం చెప్తున్నారంటే అహంకారంతో లేకపోతే ఏదైనా భాష్యంలో చెప్తున్నారనమాట. జనరల్‌గా వాళ్ళు కూడా ఈ అసుర స్వభావం కలిగిన వాళ్ళు తపస్సు చేస్తారు. కానీ ఆ తపస్సు దేనికోసం చేస్తారు? సొంత లాభం కోసం చేస్తారనమాట. దానికి ప్రభుపాదులు వారు ఈ రాజకీయ నాయకులు వాళ్ళు కూడా ఫాస్టింగ్ చేయడము, మనము ఫాస్టింగ్ చేస్తాము. అది ఉపవాసం ఉండడం చేస్తాం. కానీ మనం చేయడానికి వాళ్ళు చేసిన ఉపవాసాలకి తేడా ఏంటి అంటే, మనం ఉపవాసం ఎందుకు చేస్తాము? కృష్ణుడికి ఇంకా దగ్గరవ్వాలి. కృష్ణుడికి ఏమైనా సేవ చేయాలి. కృష్ణ హ్యాపీగా ఉండాలి అని మనం ఆలోచించి భగవంతుడిని తృప్తిపరచడానికి మనం ఉపవాసాలవి చేస్తాం. అదే మనం వీళ్ళని తీసుకున్నామనుకోండి, ఈ అసుర స్వభావం కలిగిన వాళ్ళు, వాళ్ళ ఆహ్, నెగ్ వాళ్ళ ఆహ్, ఆహ్, వాళ్ళే రకంగా చేస్తారు అంటే, ఇప్పుడు సపోజ్ రాజకీయ నాయకులు వాళ్ళుంటారు గదా! వాళ్ళేం జేస్తారు, చాలా రోజులు నిరాహార దీక్ష అవి చేసేస్తూ ఉంటారు. వాళ్ళ బాడీ సపోర్ట్ చేయదు. వాళ్ళకి ఇంటర్నల్‌గా రోగాలుంటాయి. అయినా సరే రాజకీయంగా లాభం పొందాలి. ఆహ్, వాళ్ళు ఏదో మినిస్టర్ అవ్వడానికో, ఏదో పొజిషన్ రావడానికో కానీ బయటికేం చెప్తారు, ఆహ్, మాకు సెపరేట్ రాష్ట్రం కావాలి, లేకపోతే మాకు సెపరేట్ జిల్లా కావాలనో, లేకపోతే ఇంకా మా కులం వాళ్ళకి ఏదో తప్పు జరిగింది. వాళ్ళని కించపరిచి చూస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఏవో ఫెసిలిటీస్ కావాలనో, లేకపోతే ఇంకా ఏదో ఒకటి అన్నమాట. అంటే పొలిటికల్‌గా ఏ ఇష్యూ అయితే జనాల్లో నడుస్తుందో అది నడిచినా, నడవకపోయినా సరే ఏదో ఒక ఇష్యూ హైలైట్ చేసుకొని, ఇంకా ఈ రాజకీయ నాయకులు దాని నుంచి వాళ్ళ పొజిషన్‌ని వాళ్ళు ఆల్రెడీ ఒక పొజిషన్‌లో ఉంటే దాన్ని ఎలాగా వాళ్ళు కాపాడుకోవాలి. లేకపోతే ఏ పొజిషనో లేకపోతే ఏదో ఒకటి క్రియేట్ చేసుకోవడానికి. పొజిషన్ క్రియేట్ చేసుకొని పవర్‌లోకి రావడానికి. అంతే. దానికోసం వాళ్ళు ఈ నిరాహార దీక్షలవి చేస్తారు. అది ఎంత తీవ్రంగా చేస్తారు అంటే, దానివల్ల వాళ్ళకి లాభం ఉండదు. మిగిలిన సమాజంలో ఉన్న మిగిలిన వాళ్ళకి కూడా లాభం ఉండదు. వాళ్ళకి అంటే ఇప్పుడు మన దేహం అనేది ఈ పంచభూతాల ద్వారా తయారైంది కదా! వాళ్ళకి అంటే ఈ దేహానికి ఎటువంటి లాభం ఉండదు. ఇంటర్నల్‌గా ఉన్న అందరి హృదయంలో ఉన్న భగవంతుడిని, పరమాత్మని కూడా వాళ్ళు చాలా కష్టపెడుతూ ఉంటారనమాట. ఇలాంటి నిరాహార దీక్షలు చేసి. వాళ్ళ మూర్ఖత్వం ఎంత వరకు ఉంటుందంటే, ఆఖరికి వాళ్ళు ప్రాణాలు కోల్పోయినా సరే, వాళ్ళు అలాంటి నిరాహార దీక్షలు, అలాంటి తపస్సుల నుంచి వాళ్ళు బయటికి రారనమాట. అది ఒక టైప్ ఆఫ్ నెగెటివ్ తపస్సు. ఇప్పుడు మనం ఎందుకు వాళ్ళు అలా ప్రవర్తిస్తూ ఉంటారు అంటే, ఈ త్రిగుణాల ఎఫెక్ట్‌లో ఉండడం వల్ల, తర్వాత వాళ్ళు శాస్త్రానికి విరుద్ధంగా ప్రవర్తించడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు వాళ్ళకి వాళ్ళు ఓన్‌గా ఏవో క్రియేట్ చేసుకుంటారనమాట. కొంచెం ఏదో అంటే బాడీలీ లెవెల్‌లో ఈ దేహపరంగా వాళ్ళకి ఏవో కొన్ని నెగెటివ్ పాజిటివ్స్ ఉన్నాయనుకోండి. లైక్ బాగా ఆస్తులుండడమో, లేకపోతే బాగా ఆహ్, డబ్బులు అవన్నీ ఉన్నాయనుకోండి. అప్పుడేమవుతుంది అలాంటి వాళ్ళకి అసుర స్వభావం కలిగే వాళ్ళకి ఏవైనా కొన్ని క్వాలిటీస్ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళకి పవరొస్తుందనమాట. లేకపోతే బాగా బలంగా ఉన్నారనుకోండి. ఇప్పుడు చాలా కొంతమంది ఊరికే ఫైటింగులు చేస్తూ ఉంటారు. ఎవరైనా చిన్న మాట అంటే చాలు కొట్టాల్సిన అవసరం లేకుండానే వెళ్లి కొట్టేయడం. అలాంటివన్నీ ఎందుకు చేస్తారు? ఎందుకంటే వాళ్ళలో ఒంట్లో శక్తి అనేది ఉంటుందనమాట. దాన్ని వాళ్ళు భగవంతుడి సేవ కోసం వాడరు. ఆల్రెడీ వాళ్ళలో ఆ ఇన్‌బిల్ట్ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి, వాళ్ళు డైరెక్ట్‌గా ఫైటింగ్ స్పిరిట్‌తో ఉంటారనమాట. వెళ్లి అవతల వాళ్ళని కొట్టేస్తూ ఉంటారు. కొంతమంది బాగా డబ్బులుండే వాళ్ళుంటారు. వాళ్ళేం చేస్తారు? వాళ్ళు అంతే ఎప్పుడు గొడవలకి అంటే నా పవర్ నేను చూపించుకోవాలి. నేను గ్రేట్ అని వాళ్ళు చూపించుకోవడానికని చెప్పేసి వాళ్ళు ఆ రకంగా ప్రవర్తిస్తూ ఉంటారనమాట. అంటే ఇవన్నీ ఆహ్,
బాడీ‌తో వచ్చే కొన్ని క్వాలిటీస్‌ని వాళ్ళు నెగెటివ్ వేలో యూజ్ చేస్తారనమాట. అదే భక్తులున్నారనుకోండి, వాళ్ళేం చేస్తారంటే, అవే క్వాలిటీస్ వాళ్ళలో ఉన్నా సరే, భగవంతుడికి సేవలో వాడతారనమాట. మనం అలాంటివి అసుర స్వభావం కలిగిన వాళ్ళకి చెప్పినా సరే వాళ్ళు వినిపించుకోరు. అయితే ప్రభుపాదుల వారి భాష్యంలో ఇంకొక మంచి పాయింట్ ఏం చెప్తున్నారంటే, మన ఎన్ని అసుర స్వభావాలు మనలో ఉన్నా సరే, ఒకవేళ మనం మంచి డివోటీ సాంగత్యంలోకి కనుక వస్తే, మనం మళ్ళీ భగవంతుడికి భక్తి చేయడానికి అర్హత కలుగుతుంది. మనకి మళ్ళీ మనం భక్తి చేయొచ్చు అని చెప్తున్నారనమాట. ఆధ్యాత్మిక గురువు అనేది మన జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం తప్పు చేసేటప్పుడు ఆధ్యాత్మిక గురువు మనల్ని కరెక్ట్ చేస్తూ ఉంటారు. ఏ ఏ ఫార్మ్‌లో అయినా వాళ్ళు రావచ్చు. ఏ ఫార్మ్‌లో అయినా వచ్చి వాళ్ళు మనల్ని మళ్ళీ ట్రాక్‌లోకి తీసుకొనొచ్చి పెడతారనమాట. ట్రాక్‌లోకి తీసుకొనొచ్చి పెట్టి మనలో నీలో ఈ తప్పులన్నీ ఉన్నాయి కరెక్ట్ చేసుకో అని మనకి ఆ బుద్ధిని వాళ్ళు ఇస్తారు. అందుకే మనం ఏం చేయాలంటే ఆధ్యాత్మిక గురువు అనేది జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు మనకి శాస్త్రపరమైన జ్ఞానాన్నిస్తారు. డివోటీస్ అసోసియేషన్‌లో ఉండేటట్టు మనకి వాళ్ళ కృప వస్తుందనమాట. దానివల్ల మనం భక్తుల సాంగత్యంలోకొస్తాము. వచ్చి మనం బాగా భక్తి చేసుకోగలుగుతాము. ఇంకా మనం కూడా ఎలా ఉండాలి అంటే, ఈ గురువుని మనం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేసామో, వాళ్ళు చెప్పిన ప్రతి ఇన్‌స్ట్రక్షన్‌ని మనం మాక్సిమం ఫాలో అవ్వగలగాలనమాట. అవ్వడానికి ట్రై చేయాలి. గురువు ఏదైతే చెప్తారో అవన్నిటిని మనం పాటించాలి. అయితే ఇప్పుడు ప్రభుపాదుల టైంలో కూడా మంచి మంచి ప్రభుపాదుల శిష్యులందరూ చాలా స్ట్రాంగ్‌గా ఉండేవాళ్ళనమాట. స్ట్రాంగ్ అంటే భక్తిలో చాలా స్ట్రాంగ్‌గా ఉండేవాళ్ళు. వాళ్ళైతే అందులో భక్తి తీర్థ స్వామి మహారాజ్ అని ఒక ప్రభుపాద డిసైపుల్ ఉండేవారు. శిష్యులు ఉండేవాళ్ళు. ఆయనైతే ప్రతిరోజు కూడా అసలు వాళ్ళందరూ మనలాగా బద్ధజీవులు కాదనమాట. వాళ్ళ ఆల్రెడీ లిబరేట్ అయిపోయిన వాళ్ళు. వాళ్ళు ప్రభుపాదకితో పాటు ఇక్కడ ప్రభుపాద లీలలో భాగస్వామ్యం తీసుకోవడానికి మాత్రమే వాళ్ళిక్కడికొచ్చారనమాట. అలాంటి వాళ్ళు వాళ్ళలో వాళ్ళు నెగెటివ్ క్వాలిటీస్ వెతుక్కుని ప్రతిరోజు ఈ భక్తి తీర్థ స్వామి మహారాజుతో ప్రతిరోజు ప్రభుపాద్‌కి లెటర్ రాస్తూ ఉండేవాళ్ళంట. ప్రభుపాద్ నాలో ఈ నెగెటివ్ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. ప్లీజ్ రిమూవ్ అని చెప్పేసి తొలగించండి. నాలో నెగెటివ్ క్వాలిటీస్ అన్నీ తీసేయండి అని చెప్పేసి ప్రభుపాద్‌కి ప్రతిరోజు ఆయన క్వాలిటీస్ అన్నీ రాస్తూ ఉండేవాళ్ళట. రాస్తూ ప్రభుపాద్‌కి లెటర్ రాసేవాళ్ళంట తొలగించమని. అది అన్నమాట. అదే మనమైతే మనలో ఎవరైనా ఏదైనా నీలో ఈ నెగెటివ్ క్వాలిటీ ఉంది అని చెప్పినా, మనం యాక్సెప్ట్ చేయడానికే మనం చాలా టైం తీసుకుంటాం. మనం అంత తొందరగా దాన్ని యాక్సెప్ట్ చేయలేమనమాట. తర్వాత భక్తుడు అనే వాళ్ళకి ఎలా ఉండాలి అనంటే, మనకి మంచి మంచి క్వాలిటీస్‌ని డెవలప్ చేసుకోవాలనమాట. ఇక్కడ మనకి భగవద్గీతలో అసుర స్వభావం గురించి చెప్పారు. దైవీ స్వభావం గురించి చెప్పారనమాట. డివోటీస్ ప్యూర్ భక్తి గురించి కూడా అన్నిటి గురించి చెప్పారు. అంటే మన లైఫ్‌లో మనం ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి. ఆ వైష్ణవ సదాచారాలుంటాయి గదా! అవన్నీ మనం ఫాలో అవ్వాలనమాట. మహాప్రభు ఏమంటారంటే, ఆ వైష్ణవ సదాచారం అనేది భక్తులకి ఒక ఆభూషణం లాంటిది అన్నమాట. దాన్ని మనం ఎప్పుడూ ఆహ్, ఆహ్, ఆ ఆభూషణం మనం ఎప్పుడు అంటే ఆ పాజిటివ్ క్వాలిటీస్, ఆ మంచి క్వాలిటీస్ అన్నిటిని కూడా మనం డెవలప్ చేసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. నేనెక్కడికొచ్చాను? ఎంతవరకు నాలో ఆ క్వాలిటీస్ పోతున్నాయి భక్తి చేయడం వల్ల? మనం వేరే భక్తులతో అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాము అన్నా, లేకపోతే వేరే మనం అదే మనం చేయాల్సిన ఈ డివోషనల్ ప్రాక్టీసెస్ అన్నీ అంటే ఈ పొద్దున్నే చేయాల్సినవి అంటే మార్నింగ్ మంగళారతి కానీ, లేకపోతే చాంటింగ్ ఇవన్నీ మనం చేయలేకపోతున్నాము అనంటే, మనలో అనర్థాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అని అర్థం అనమాట. మనలో ఉన్న అనర్థాలని మనం పోగొట్టుకోవాలి. లేకపోతే పోగొట్టుకోవడానికి ప్రయత్నించాలి. అది సేవ ద్వారా మాత్రమే మనలో ఉన్న అనర్థాలు పోతాయి. ఎవరికి సేవ చేయాలి? భగవంతుడికి సేవ చేయాలి. భగవంతుడి భక్తులకి సేవ చేయాలనమాట. అలా సేవ చేస్తూ ఉంటే ప్రభుపాద ఏమంటారు? ఇస్కాన్ అనేది ఒక ట్రైనింగ్ గ్రౌండ్ అన్నమాట. ట్రైనింగ్ గ్రౌండ్‌లో వెళ్ళిన ప్లేయర్స్ అందరూ ఏం చేస్తారంటే అందరూ ప్రతి ఒక్కళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారనమాట. ఇది ఒక హాస్పిటల్ లాంటిది. అది కూడా ప్రభుపాదులు గారు చెప్పారు. మనం ఇక్కడికొచ్చి ఏం చేస్తాము? వేరే వాళ్ళ రోగాలను చూసి మనం నవ్వుతూ ఉంటే ఉపయోగం ఏముంది? మనకు కూడా సేమ్ రోగాలున్నాయి. కాకపోతే వాళ్ళు
బయటికి చెప్తున్నారు. బయటికి చెప్పి వాళ్ళ ట్రీట్‌మెంట్ వాళ్ళు సిన్సియర్‌గా తీసుకుంటున్నారనమాట. మనం ఏం చేస్తున్నాము, మనం ఒక పక్క ఆహ్, వేరే వాళ్ళ గురించి మాట్లాడడం అంటే మనం ఒక పక్క ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాము. ఇంకో పక్క మళ్ళీ ఏదైతే చేయకూడదో అదే చేస్తున్నామనమాట. ఇప్పుడు షుగర్ పేషెంట్ ఉన్నారనుకోండి. డయాబెటిక్స్‌కి వాళ్ళు టాబ్లెట్స్ అవి వేసుకుంటున్నారు. ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. ఇంకో పక్క రోజు షుగర్ తింటున్నారనుకోండి. ఏమవుతుంది? రోగం తగ్గదనమాట. అలాగే మనం కూడా ఏంటంటే ఈ హాస్పిటల్ ఈ భౌతిక ప్రపంచం అనే ఈ హాస్పిటల్‌లోకి వచ్చాం కాబట్టి వేరే వాళ్ళని చూసి వేరే వాళ్ళలో ఉన్న నెగెటివ్ క్వాలిటీస్‌ని మనం హైలైట్ చేయడం, వాళ్ళ ఫాల్ట్స్ ఏమున్నాయో అవి మనం హైలైట్ చేయడము. తర్వాత వీళ్ళు ఇలా చేయకూడదు, అలా చేయాలి. వీళ్ళు చే వేరే వాళ్ళని జస్టిఫై చేయడము. వేరే వాళ్ళ లో ఉన్న ఆ ఫాల్ట్స్‌నన్నిటిని మనం గుర్తించడము. ఇదంతా అనవసరం అన్నమాట. వేరే వాళ్ళని చూసి డివోటీస్ చేసే పనులను చూసి నవ్వడము. ఇదంతా మనం చేయకూడదు. ఎందుకంటే ఇది మనం కూడా సేమ్ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాం. వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్‌ని అర్థం చేసుకొని, వాళ్ళ ట్రీట్‌మెంట్ ప్రాపర్‌గా తీసుకొని ముందుకెళ్తూ ఉంటే, వాళ్ళని చూసి మనమేమో ఇక్కడే ఉండిపోతున్నాం అనమాట. వాళ్ళ మీద జోకులేసుకుంటూ మనం ఇక్కడే ఉండిపోతున్నాం. దానివల్ల మనమే వెనక్కి పడిపోతాం. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకే మహాప్రభు ఏమంటారు? సదాచారాలనేది మనం చాలా పక్కాగా ఫాలో అవ్వాలి. మనం ఎక్కడికెళ్ళినా సరే ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు ఇస్కాన్ అనేది తెలుసు కాబట్టి బయటికెళ్ళేటప్పుడు మన బిహేవియర్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మనం కూడా నార్మల్ బయట మనుషుల్లాగే మనం ప్రవర్తిస్తున్నామనుకోండి. అప్పుడు ఇస్కాన్ వాళ్ళు కూడా ఇంతే ఏముంది అని మనకి మన ఎలా అయితే పిల్లలు బాగా ప్రవర్తిస్తే ఏమంటారు పెంచారు. ఈ బాబునో, పాపనో పెంచారు వాళ్ళ పేరెంట్స్ ఎంత బాగా బిహేవ్ చేస్తుంది ఇంత చిన్న వయసులో అని అంటారు. ఒకవేళ గా చేశారనుకోండి. ఏం పెంచుతున్నారో ఈ పిల్లల్ని ఎలా తయారయ్యారో అని అంటారు. అలాగే ఏంటంటే మనం బయటికెళ్ళిన తర్వాత మనందరం ప్రభుపాదకి పిల్లలం అన్నమాట. మనం ఇస్కాన్‌ని రిప్రజెంట్ చేస్తున్నాం. బయటికెళ్ళేటప్పుడు మన బిహేవియర్ అవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే యాత్రలకి వాటికి ఎళ్ళినప్పుడు కానీ లేకపోతే గ్రూప్‌గా వెళ్ళేటప్పుడు ఎప్పుడూ సీనియర్ డివోటీస్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారనమాట. జాగ్రత్త బయటికెళ్ళినప్పుడు వృందావన్ యాత్రకెళ్ళినప్పుడు కానీ, మాయాపూర్ యాత్రకెళ్ళినప్పుడు కానీ, వేరే అక్కడుండే ధామ్ వాసులతో కానీ, వేరే వాళ్ళతో కానీ ఎలాంటి ఆర్గ్యుమెంట్ పెట్టుకోవద్దు. సైలెంట్‌గా వచ్చేయండి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా అని మనకి క్లియర్‌గా చెప్తూ ఉంటారు. లేకపోతే ఏమవుతుంది ఇస్కాన్‌కి చెడ్డ పేరొస్తుందనమాట. ప్రభుపాద్ బాధపడతారు. ఇవన్నీ ఉంటాయి. సో, మనం ఇక్కడికొచ్చి మనం చాలా మంచి డివోటీస్‌గా తయారవ్వాలనమాట. మనలో ఉండే ఆసుర స్వభావాలు ఇక్కడ ఈ శ్లోకాల్లో చెప్పేవి మనలో కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అవి మనకి తెలిసి తెలియని స్టేజ్‌లో ఉన్నామనమాట. కొంచెం మెచ్యూర్డ్‌గా ఉండే డివోటీస్ అయితే వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే. నాలో ఈ ప్రాబ్లమ్ ఉంది. ఎలాగైనా సరే నేను దీని నుంచి బయటపడాలి అని. మనకు ఆ మెచ్యూరిటీ లెవెల్ అంత లేదనుకోండి. అప్పుడేమవుతుందంటే మనం అర్థం చేసుకోవడానికి కూడా మనకి చాలా టైం పడుతుందనమాట. దానివల్ల ఏంటంటే మనం ఇవన నేను బానే ఉన్నాను అని మనం అనుకుంటాం. వాళ్ళందరూ తప్పు చేస్తున్నారు. నేను చేసేది కరెక్టే అని అనుకుంటారు. కానీ అది మెచ్యూరిటీ లెవెల్‌లో ప్రాబ్లమ్ అనమాట. మనకి ఆ స్టేజ్‌కి మనం రాలేదు కాబట్టి, మన ప్రాబ్లమ్స్ కూడా కొన్నిసార్లు మనం తెలుసుకోలేము. అందుకే ఏం చేయాలి, ప్రతిరోజు మనం భక్తిలో సీరియస్ అవుతూ ఉండాలి. భక్తిలో సీరియస్ అవుతూ ఉంటే మనలో ఉండే నెగెటివ్ క్వాలిటీస్ అన్నీ మనకి తెలుస్తాయి. బుద్ధి పెరుగుతూ ఉంటది గదా! భగవంతుడే మనకు ఆ బుద్ధినిస్తూ ఉంటాడు. ఆ బుద్ధి వల్ల మనకేంటంటే నెగెటివ్ క్వాలిటీస్ అన్నీ తెలుస్తాయి. వాటిని కరెక్ట్ చేసుకొని మనం ఆధ్యాత్మిక జీవితంలో ముందుకెళ్ళాలనమాట. నెక్స్ట్ ఇంకా ఆహ్, ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం కదా! డివోటీస్ అనేవాళ్ళు బయటికెళ్ళినప్పుడు ఎలా ఉండాలి? ఈ మనలో ఉండే ఆ అసుర స్వభావాలన్నిటిని కూడా మనం బయట చూపించకూడదనమాట. ఒకసారి ఎక్కువ రాధేశ్యామ్ ప్రభుజీ చెప్తూ ఉంటారు ఈ మాట. ఒకసారి ఆయన బయట కార్‌లో ట్రావెల్ చేసేటప్పుడు మధ్యలో ఒక దగ్గర కార్ డ్రైవర్ చాలా ఫాస్ట్‌గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఒక దగ్గర సిగ్నల్ వచ్చిందనమాట. కార్ డ్రైవర్ ఏం చేశాడు ఫాస్ట్‌గా సిగ్నల్‌ని బ్రేక్ చేసుకుంటూ సిగ్నల్‌ని పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోయాడనమాట. అప్పుడు రాధేశ్యామ్ ప్రభు అడిగారనమాట. "ఏంటి నువ్వు అలా చేసావు? సిగ్నల్‌ని ఎందుకు పట్టించుకోకుండా వెళ్ళిపోయావు" అనంటే అప్పుడు ఆ కార్ డ్రైవర్ చెప్పాడు. ఎవరు ఫాలో అవ్వట్లేదు. ట్రాఫిక్ కూడా పెద్దగా లేదు. ఇంకెందుకని నేను సిగ్నల్ పట్టించుకోకుండా వచ్చేసాను అంటే రాధేశ్యామ్ ప్రభుజీ చాలా
అప్పటికి ఊరుకున్నారు. నెక్స్ట్ డే నుంచి అతన్ని ఇంకా కార్ డ్రైవర్‌ని రిమూవ్ చేసేసారనమాట. అంత పర్టిక్యులర్‌గా ఉంటారు సీనియర్ డివోటీస్. అది మనకి చాలా చిన్న విషయంలా అనిపిస్తుంది. మనమైతే ఏం చేస్తాం? మనం కూడా అదే పని చేస్తాం. అది తప్పు అని తెలిసినా పట్టించుకోం. అందరూ చేస్తున్నారు గదా! నేను చేస్తే తప్పేంటి? మనం మనకి ఈ మెడలో కంటిమాల, తర్వాత తిలక్ ఇవన్నీ ఏంటంటే మనకి ఒక రెస్పాన్సిబిలిటీని మనకి బాధ్యతని గుర్తు చేస్తూ ఉంటాయన్నమాట ఎప్పుడు. నేను ఇస్కాన్ డివోటీని. మనం ప్రాపర్‌గా బిహేవ్ చేయాలి. మన బిహేవియర్ ప్రాపర్‌గా ఉండాలి. తర్వాత మనం వేరే వాళ్ళతో డీలింగ్స్ ఎలా ఉన్నాయి? మన మన వేషధారణ కానీ ప్రతీదీ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మన బిహేవియర్ కొంచెం బాలేకపోయినా మనకి వెనకాల ఉండే మన గురువులకి దానివల్ల ఎఫెక్ట్ అవుతుందన్నమాట. ఏ రకంగా అయితే పిల్లలు మంచిగా బిహేవ్ చేసినప్పుడు పేరెంట్స్‌ని పొగుడుతారో, మనం బయటికెళ్ళి చక్కగా ప్రవర్తిస్తే ఇస్కాన్ డివోటీస్ చాలా బావుంటారు. చాలా మంచి వాళ్ళు, చాలా బాగా చాలా బాధ్యతగా ఉంటారు. అందుకే మనం ఇండివిడ్యుయల్‌గా వెళ్ళినా, లేకపోతే గ్రూప్‌లో వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా మనకి మన రెస్పాన్సిబిలిటీని మనం గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే చాలా అంటే వేస్ట్ అన్నమాట. ఇంక మనం ఎంత భక్తిలో మనం పురోగతి చెందడం అనేది చాలా కష్టం అవుతుంది. తర్వాత ఇప్పుడు ప్రభుపాదులు వారు లాస్ట్‌లో చెప్పారు గదా! మనకి భక్తి అనేది ఎప్పుడైతే ఈ అసుర స్వభావం కలిగిన వాళ్ళకి మంచి భక్తుల సాంగత్యం దొరుకుతుందో, అప్పుడు వాళ్ళ లైఫ్ టర్న్ అవుతుంది. మళ్ళీ వాళ్ళు భక్తిలో ముందుకెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి అని చెప్తున్నారు కదా! అయితే ఇక్కడ ఆహ్, హ్మ్, అయితే భక్తి అనేది ఎలా చేయాలి అని నెక్టర్ ఆఫ్ డివోషన్‌లో భక్తి రసామృత సింధులో ఏం చెప్పారండి? మనకి వేరే అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం అందులో చెప్పారు కదా! మనకి వేరే కోరిక అనేది ఉండకూడదనమాట. మన కోరిక ఒకే ఒక్కటి ఉండాలి భక్తి జీవితంలో. భౌతికపరమైన కోరికల్ని మనం చాలా మటికి ఆపుకోవాలి. అయితే మీరు అడగొచ్చు మరి కొన్ని సార్లు మనకి కోరికలు ఉంటాయి కదా! లేకపోతే మనం అంటే ఆ కోరికలు ఫుల్‌ఫిల్ అవ్వకపోతే మనం భక్తి చేయలేం కదా! అలా మనకి అనిపిస్తుంది. సపోజ్ యాత్రకెళ్ళాలనుకుంటున్నారు. మన ఫైనాన్షియల్ సిట్యుయేషన్ అంతగా బాలేదనుకోండి. అలాంటప్పుడు మనకేమనిపిస్తుంది? కృష్ణ మాకు కొంచెం డబ్బులిస్తే మేము యాత్రకెళ్తాం. ఇది ఓకే. ఎందుకంటే అది రిలేటెడ్ టు కృష్ణ కాబట్టి. అలా కాకుండా ఆహ్, మనం మెటీరియల్ భౌతికంగా ఏమైనా అడుగుతున్నామనుకోండి. మనం అడిగిన వాటి వల్ల మన భక్తికి మనకి ఎలాంటి ఉపయోగం ఉండదు. మాకు ఇల్లు కావాలి, లేకపోతే మా పిల్లలకి మంచి పెద్ద పొజిషన్‌లోకి వెళ్ళాలి. ఇలాంటివన్నీ అడుగుతున్నామనుకోండి, నా చుట్టూ ఉండే వాళ్ళందరూ నాతో చాలా మంచిగా ఉండాలి. అలా అన్నీ అనుకుంటున్నామనుకో ఇవన్నీ జరగనివన్నమాట. జరగచ్చు, జరగకపోవచ్చు. కానీ ఇది మనకి భక్తికి ఏ రకంగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మన చుట్టూ ఉండేవాళ్ళు మనతో మంచిగా ఉండాలి అని అంటున్నాము. మనం అలాగా అంటే ఇప్పుడు ఏదైనా కాన్‌ఫ్లిక్ట్ వచ్చినప్పుడు వేరే వాళ్ళు మారాలి అనుకునేటప్పుడు ఆ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేసే బుద్ధిని మనకిస్తే భగవంతుడు చాలు. వాళ్ళందరిని మార్చాలంటే ఎవరి కర్మ ఎలా ఉందో తెలియదు కదా! ఇలా అన్నమాట. అంటే ఏదైనా మనం భగవంతుడిని అడుగుతున్నాము అనంటే అది కేవలం భక్తికి సంబంధించిందై ఉండాలి. కొన్ని మనకి నచ్చనివి జరుగుతున్నా అది మన కర్మలో పార్ట్ జరుగుతుంది. జరిగితేనే మంచిది. నా కర్మ తగ్గుతుంది. నేను చేసిన పాప కర్మలన్నీ పోతున్నాయి అని మనం ఆ చైతన్యంలో ఉండాలన్నమాట. ఆహ్, ఇంకా ఇంకా మహాప్రభు ఏం చెప్తున్నారండి? చైతన్య చరితామృతాలో ఏం చెప్పారు? మన మన కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఏంటి? మనం భగవంతుడి దాసానుదాసులం అని చెప్పారు. అదే ఇప్పుడు శిక్ష శిక్షాష్టకం తీసుకున్నామనుకోండి. అది కూడా మహాప్రభు రాసిందే గదా! దానిలో ఏం చెప్తున్నారు? "అయినంద తనుజ కింకరం" అని ఒక లైనొస్తుంది కదా! అంటే కింకరుడు అంటే ఏంటి? సేవకుడనమాట. స్లేవ్ లాగా. సేవకుడి కంటే ఇంకా తక్కువ లెవెల్ అనమాట. ఇప్పుడు సేవకులకనుకోండి జనరల్‌గా ఏమవుతుంది దాసులకైతే ఎవరైనా సర్వెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి మనం ఏం చేస్తాము? జీతం ఇస్తాం. ప్రతి నెల ఇంత జీతం ఇస్తాము. వాళ్ళు పని చేస్తూ ఉంటారనమాట. అంటే అక్కడ డీలింగ్ అనేది అక్కడ ప్రేమ అనేది ఉండదు. మాస్టర్‌కి తర్వాత సర్వెంట్‌కి ఏంటి డీలింగ్ అనేది మనీతో. డబ్బులతో జరుగుతుందనమాట. అది ఒక బిజినెస్ లాగా, ఒక వ్యాపారంలా జరుగుతుంది. అదే స్లేవ్స్ అనుకోండి, బానిసలనుకోండి, బానిసకి ఎవరు జీతం ఇవ్వరనమాట. మనం భగవంతుడికి ఎలా ఉండాలి? బానిసలాగా ఉండాలి. అంటే భగవంతుడి నుంచి రిటర్న్ మనం ఏమీ కోరుకోకూడదు. అది నిజమైన భక్తి అవుతుందనమాట.
మనం భగవంతుడి నుంచి ఏదైనా కోరుకుంటున్నాము అంటే అది మళ్ళీ బిజినెస్ అవుతుందన్నమాట. బిజినెస్ లాగా మనం డీల్ చేయకూడదు. మనం భగవంతుడి దగ్గర బానిసలాగా మనం పని చేయాలన్నమాట. భగవంతుడి తృప్తి కోసం మనం ప్రతి కర్మ కూడా భగవంతుడి తృప్తి కోసం చేయాలి. అప్పుడేమవుతుందంటే మనలో ఎన్ని నెగెటివ్ క్వాలిటీస్ ఉన్నా కొన్ని మనకి తెలిసినా మనం మార్చుకోలేము. కొన్ని తెలియకుండా ఉంటాయి. ఆ తెలియకుండా ఉన్నవి మనం ఎలాగో మార్చుకోలేము. అందుకే భక్తి ఎక్కువ చేస్తున్నామనుకోండి, అప్పుడేమవుతుందంటే స్లోగా లోపలున్న కర్మలన్నీ కూడా మనలో ఉన్న క్వాలిటీస్ అన్నీ కూడా భగవంతుడే తీసేస్తాడనమాట. పాపాల్ని మనం ఎన్నో జన్మల్లో చేసిన పాపాల్ని కూడా భగవంతుడు తీసేసేటప్పుడు, ఇప్పుడున్న మనకి ఈ క్వాలిటీస్ నాకొద్దు, ఇవి నా నుంచి రిమూవ్ చేసేయి, నా నుంచి తీసేయి కృష్ణ అని మనం అడుగుతూ ఉంటే, కృష్ణుడు ఎందుకు మనకి హెల్ప్ చేయడు? భగవంతుడు కంపల్సరీ మనకి సాయం చేస్తాడనమాట. మనలో ఉన్న ఆ క్వాలిటీస్ అన్నీ పోయి మనం మంచి భక్తుల్లాగా అవ్వడానికి భగవంతుడు ఎప్పుడు ఆయన హెల్ప్ చేయడానికి ఎప్పుడు రెడీగా ఉంటారనమాట. అది ఇంకా ఈ శ్లోకంలో చూసుకుంటే మనకి అచేతసః అనే వర్డ్ యూజ్ చేశారు. దాని గురించి ప్రభుపాదులు వారి భాషల్లో చెప్పారనమాట. పెడదారి పట్టిన మనస్సు కలవారై అచేతసః. ఈ విషయమున అచేతసః ఆ కాలంలో మనం ఇక్కడ పాయింట్ ఇచ్చారు. ఆ కార్యములు శాస్త్ర నిర్దేశములకు వ్యతిరేకముగా వనరింపబడుటచే వాస్తవమునకు భగవానుని అవమానపరచునటువంటివి. మనం ఏ కర్మలైతే శాస్త్ర విరుద్ధంగా చేస్తామో అలాంటి కర్మలు చేయడం వల్ల ఏమవుతుంది? మనం భగవంతుడిని అవమానించినట్టు అవుతుంది. ఈ విషయమున అచేతసః అను పదము ప్రధానమైనది. సమచిత్తము కలవారు శాస్త్ర నియమములను విధిగా పాటించవలెను. ఆ స్థితిలో లేనివారే శాస్త్రములను ధిక్కరించి తమ స్వంత తపోనిష్టలను రూపొందించుకొందురు. ఆసురి స్వభావాల అంతము ఎలా కానున్నదో ప్రతి ఒక్కరూ జ్ఞప్తి అందించుకొనవలెను. ఆసురి స్వభావం ఉండే వాళ్ళ జీవితం లాస్ట్‌లో ఏమవుతుందంటే, వాళ్ళు అదే లోకాల్లో వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అలాంటి జన్మల్లోనే మళ్ళీ పుడుతుంటారు. లేకపోతే ఇంకా నీచమైన జన్మలు వాళ్ళకొస్తాయన్నమాట. కానీ ప్రభుపాదులు వారు లాస్ట్‌లో ఏమంటున్నారు? ఎప్పుడైతే వాళ్ళు మంచి భక్తుల సాంగత్యంలోకొస్తారో వాళ్ళలో ఉన్న నెగెటివ్ క్వాలిటీస్ పోతాయి. తర్వాత వాళ్ళకి కూడా మంచి జరుగుతుందన్నమాట భక్తి సిన్సియర్‌గా చేస్తే. అదండి ఈరోజు శ్లోకం. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలుంటే అడగండి. మాతాజీ ప్రభుజీస్. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు మాతాజీ. శుభాకాంక్షలు తెలియజేస్తారా మాతాజీ? ఏంటి మాతాజీ? ఈరోజు మా అబ్బాయిది పుట్టినరోజు మాతాజీ, శుభాకాంక్షలు చెప్తారా? సరే మాతాజీ. బాబు పేరు మాతాజీ? జీవన్ సాత్విక్ ప్రభు మాతాజీ. జీవన్ సాత్విక్. హరే కృష్ణ డివోటీస్. జీవన్ సాత్విక్ కోసం మనందరం 3 times హరే కృష్ణ మహామంత్ర జపం చేద్దాం తన స్పిరిచువల్ గ్రోత్ కోసం. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ రామ హరే రామ హరే హరే కృష్ణ హరే 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 రామ హరే ధన్యవాదాలు మాతాజీ. అందరికీ ధన్యవాదాలు ప్రభుజీలు మాతాజీలు అందరికీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. వస్తాం మాతాజీ ధన్యవాద్ ప్రణామం అండి. థ్యాంక్ యూ డివోటీస్. మళ్ళీ రేపు కలుద్దామండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ.